ఫ్యామిలీలో ఒక అన్న చెల్లెలు ఉంటారు. చెల్లెలకి చాలా వ్యాపారం అంటే చాలా ఇష్టం, 4 రూపాయలు సంపాదించాలని. ఇంట్లో ఉన్న వ్యాపారం కంటే సొంత వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుందని ఉంటుంది. ఇంకొక దాంట్లో పార్ట్నర్షిప్ తీసుకుంటే, లేకపోతే కొత్త ఎంటర్ప్రెన్యూర్గా ఒకటి దుకాణం పెట్టుకుంటారు. అట్లా కవిత గారు కూడా దుకాణం పెట్టుకుంటారు. దాని పేరు తెలంగాణ జాగృతి. హరీష్ రావు గారి మీద, అదేవిధంగా సంతోష్ రావు గారి మీద వాళ్ళిద్దరు అవినీతి అనకుండా చెప్పి ఒక పెద్ద అలిగేషన్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్. నిజంగానే హరీష్ రావు గారు సంతోష్ రావు గారు చేసి ఉంటారా? ఇప్పుడు మీరేమో కవిత గారు హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద మాట్లాడే విషయము అవినీతి అనకొండలు, కాళేశ్వరం మాట్లాడుతారు. అసలు పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులే కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అని చెప్పారు. జస్టిస్ ఘోష్ కమిషన్ గురించి సంబంధించిన రిపోర్ట్ ని 65 పేజీల 23 పేజీల షార్ట్, తర్వాత 660 పేజీలది పూర్తి స్థాయి నివేదిక. ఈ నివేదికలో ఎక్కడ కూడా ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి జస్టిస్ ఘోష్ గారు, పినాకి చంద్రఘోష్ గారు చెప్పలేదు. ఇది పాయింట్అవుట్ చేసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంత అవినీతి జరిగింది, ఇక్కడ అవినీతి జరిగింది అని చెప్పి పినాకి చంద్రఘోష్ గారి రిపోర్ట్లోనే లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి తనతో చేత కాదు కాబట్టి దీన్ని తీసుకొని పోయి కేంద్రం కోర్టులోకి ఆ బాలు దోచేసిండు కాళేశ్వరం విషయం. పీసీ ఘోష్ కమిషన్ గారు కమిషన్ నివేదికలో ఉన్నది ఏంటంటే ఒక 6 కోట్ల రూపాయలు రికవరీ చేయండి అని చెప్పారు. అసలు ఈ కమిషన్ ఏర్పాటు వల్ల ఈ కమిషన్ సభ్యులు తిరగడం పోవడం, వీళ్ళకి స్టేయింగ్, వీళ్ళ హోటల్ లాడ్జింగ్, వీళ్ళ ఫుడ్ గిడ్డు, ఫ్లైట్ ఛార్జీలు ఇవే దాదాపు 3.5 కోట్లు అయినాయి. 6 కోట్లు రికవరీ చేయమని చెప్పారు. ఇప్పుడు చాలా కోటికి బారణ మసాలా అంటూ ఈ కమిషన్ మొత్తం వేసి కాశీకి పోయి కొగపీ తెచ్చినట్టు ఈ కమిషన్ వేయడం వల్ల ఏం వెళ్ళలే. రేవంత్ రెడ్డి అనుకున్నది ఏది బయటపడలేదు. ఉన్న విషయం కాళేశ్వరంలో అవినీతి జరగలేదని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులు సర్టిఫై చేశారు. ఇంకా అవినీతి మరక ఇడక, అసలు అవినీతి లేకపోతే మరక ఇడకలు అంటుంది. బురద ఉంటే కాలుకి బురద అంటుంది, బురద లేకపోతే